వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేజీఎన్ సాఫ్ట్ సొల్యూషన్స్. ఈరోజు మనం ఒక యాడ్ ఆన్ గురించి ఈ వీడియో చేస్తున్నాం. సో యాడ్ ఆన్ ఏంటంటే డిజేబులింగ్ ఆఫ్ డిలీట్ అండ్ క్యాన్సిల్ బటన్స్ టు యూజర్. జనరలీ టాలీలో మనం డేటా ఎంట్రీ యూజర్స్ కానీ ఓనర్ యూజర్స్ కానీ క్రియేట్ చేస్తాం అదర్ దాన్ అడ్మిన్. సో ఆ యూజర్స్కి డిలీట్ అండ్ క్యాన్సిల్ బటన్స్ యాక్టివేట్లో ఉంటాయి. సో వాళ్ళు డిలీట్ చేయగలరు అండ్ క్యాన్సిల్ చేయగలరు. దాంట్లో ఎటువంటి కంట్రోల్ ఉండదు. ఒకవేళ మనం ఆ కంట్రోల్ పెట్టాలంటే నార్మల్గా ఏం చేయాలి, ఆ డేటా ఎంట్రీ సెక్యూరిటీ రోల్స్లో యూజర్ రోల్లో మనం ఆ పర్టికులర్ వౌచర్స్ ఆల్టరేషన్ని బ్లాక్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆల్టరేషన్ బ్లాక్ చేస్తే మనకు డిలీట్ అండ్ క్యాన్సిల్ బటన్స్ డిజేబుల్ అవుతాయి. బట్ ఏమవుతుంది, కొన్ని సిచ్యువేషన్స్లో యూజర్స్కి ఆల్టరేషన్ రైట్స్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఆల్టరేషన్ రైట్స్ ఇస్తే మనకు డిలీట్ అండ్ క్యాన్సిల్ చేసుకోగలుగుతారు. అక్కడ ఎటువంటి ప్రివెన్షన్ అనేది ఉండదు టాలీలో. సో ఈ ఇష్యూని, ఈ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఈ యాడ్ ఆన్ అనేది డెవలప్ చేసాము. సో దీంట్లో ఎలా ఉంటుందంటే యూజర్ వైజ్ మీరు ఎనేబుల్ డిజేబుల్ ఇవ్వచ్చు బటన్స్ని. దట్ మీన్స్ మీ దగ్గర కొంతమంది యూజర్స్ ఉన్నారు, ఒకరికి డిలీట్ ఇవ్వాలి, ఒకరికి క్యాన్సిల్ ఇవ్వాలి, ఇంకొకరికి రెండు ఇవ్వచ్చు, ఇంకొకరికి అసలు ఇవ్వకూడదు. సో అటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఈ యాడ్ ఆన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఇక్కడ చూద్దాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడైతే టీడీఎల్ యాడ్ ఆన్ ఎనేబుల్ చేసేసాను యాడ్ ఆన్లో. దెన్ మనకు ఇక్కడ యాడ్ ఆన్ ఫీచర్లో ఎటువంటి ఆప్షన్ రాదు, ఇక్కడ మనం ఇవ్వలేదు. డైరెక్ట్గా ఎక్కడ వస్తుంది, మనకు కంపెనీలో ఒక నిమిషం అడ్మిన్తో లాగిన్ చేస్తాను. ఇది యూజర్తో ఉంది. సో అడ్మిన్తో లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కంపెనీ మెనూలో యూజర్స్ అండ్ పాస్వర్డ్స్లో చూసినట్లయితే ఇక్కడ మీ లిస్ట్ ఆఫ్ యూజర్స్ క్రియేట్ చేసి ఉంటారు. సో ఈ యూజర్ వైజ్ ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి, ఎనేబుల్ డిలీట్, ఎనేబుల్ క్యాన్సిల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ డేటా ఎంట్రీ యూజర్ నేమ్ 1, అతనికి డిలీట్ ఎనేబుల్ చేయలేదు, క్యాన్సిల్ ఎనేబుల్ చేయలేదు. అంటే ఈ డిలీట్ క్యాన్సిల్ బటన్ ఇతనికి వర్క్ అవ్వవు, ఇతను ఏం చేయలేడు అనమాట. ఓకే, తర్వాత సెకండ్ యూజర్కి మనం ఓన్లీ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేసాం. ఓకే, దెన్ ఇక్కడ థర్డ్ మీరు చూసుకున్నట్లయితే ఓనర్ ఉంది, యూజర్ రోల్ ఓనర్ జనరల్గా ఆల్ థింగ్స్ కెన్ డూ. అంటే అతను డిలీట్ చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, బ్యాక్ డేట్ ఎంట్రీస్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఓనర్కి రెండు ఆప్షన్ డిజేబుల్లో పెట్టాం. అంటే నో చేస్తాం, డిలీట్ చేయలేడు, క్యాన్సిల్ చేయలేడు. అతను చూసుకోగలుగుతాడు అన్నీ కూడాను, బట్ ఆల్టర్ కూడా చేస్తాడు, కానీ డిలీట్ చేయలేడు. ఓకే, దెన్ ఫోర్త్ యూజర్కి మనం ఏం ఇచ్చాము, రెండు ఆప్షన్స్ ఎనేబుల్ ఇచ్చాం. అంటే డిలీట్ ఇచ్చాము, క్యాన్సిల్ ఇచ్చాము. సో ఇప్పుడు మనం 1 by 1 యూజర్ లాగిన్ చేసి చెక్ చేద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ యూజర్ 1తో లాగిన్ చేద్దాము. సో నేను ఇక్కడ యూజర్ 1తో లాగిన్ చేస్తే నాకు డే బుక్లో చూడండి కింద నేను డిలీట్ క్లిక్ చేస్తున్నాను, బట్ ఈ డిలీట్ అవ్వట్లేదు. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. డిలీట్ అవ్వట్లేదు, క్యాన్సిల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక రీజన్ ఏంటంటే మనం డే బుక్లో డిలీట్, క్యాన్సిల్ కంప్లీట్ బ్లాక్ చేసేసాం. అదర్ దాన్ అడ్మిన్ ఆల్ యూజర్స్కి డే బుక్లో డైరెక్ట్గా మల్టీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఆప్షన్ ఉండదు. ఓకే, ఎందుకంటే ఇది బల్క్ సెలెక్ట్ చేసేసుకొని డిలీట్ చేసేస్తే మొత్తం డేటా పోతుంది కాబట్టి డిజేబుల్ చేసాము. ఒకవేళ ఓపెన్ చేస్తే ఇక్కడ డిలీట్, క్యాన్సిల్ బ్లాక్ అనేది చూడండి. ఇది ఆల్రెడీ వేరే యూజర్ క్యాన్సిల్ చేసింది. సో ఇప్పుడు మనం మళ్ళీ వేరే వౌచర్లోకి ఓపెన్ చేసుకున్నా కానీ డిలీట్, క్యాన్సిల్ డీయాక్టివేట్లో ఉన్నాయి. అంటే యూజర్ 1కి మనం డిలీట్ డిజేబుల్ చేసాం, క్యాన్సిల్ డిజేబుల్ చేసాం. ఓకే, తర్వాత యూజర్ 2తో మనం లాగిన్ అయితే యూజర్ నేమ్ 2 అండ్ పాస్వర్డ్ 2. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్ చేస్తాము, ఇక్కడికి క్యాన్సిలేషన్ ఉంది. మనం క్యాన్సిల్ అలౌ ఇచ్చాము, డిలీట్ బ్లాక్ చేసాం, డిజేబుల్ చేసాం. సో క్యాన్సిల్ మాత్రమే అవుతుంది. చూడండి ఇప్పుడు ఈ పేమెంట్ వచ్చి ఓపెన్ చేసా, నేను క్యాన్సిల్ క్లిక్ చేస్తే నాకు క్యాన్సిల్ అవ్వదు. అండ్ మనకి డే బుక్లోంచి క్యాన్సిల్ అవ్వదు. నేను చెప్పినట్టు మనం క్యాన్సిల్ అలౌ ఇచ్చినా కానీ డే బుక్లోంచి అవ్వదు. సో యూజరు ఓపెన్ చేయాలా, వౌచర్ని ఓపెన్ చేసి క్యాన్సిల్ కొట్టాలా. ఓకే, అండ్ మనం థర్డ్ యూజర్తో లాగిన్ అయితే యూజర్ నేమ్ 3తో, ఈ యూజర్ ఓనర్ యూజర్ అనమాట. ఇతని రోల్ వచ్చేసి ఓనర్ రోల్, డేటా ఎంట్రీ కాదు. సో ఓనర్ యూజర్ అయినా కానీ మనకు డిలీట్, క్యాన్సిల్ బ్లాక్లో ఉన్నాయి. చూడండి డిలీట్ డిజేబుల్లో ఉంది, క్యాన్సిల్ డిజేబుల్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా అతను డిలీట్ చేయలేడు. ఓకే,
సో ఇది యూజర్ 3ది. యూజర్ 3కి మనము 2 ఆప్షన్స్ బ్లాక్ చేస్తాం. ఇప్పుడు యూజర్ 4తో లాగిన్ అయితే మనం ఇతనికి 2 ఆప్షన్ ఎనేబుల్ చేస్తాం. చూడండి, డిలీట్ ఇచ్చాము, క్యాన్సిల్ ఇచ్చాము, అయినా కానీ డే బుక్లోంచి అవ్వట్లేదు. బట్ వౌచర్ ఓపెన్ చేసి అతను డిలీట్ చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. డిలీట్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ 2 ఆప్షన్స్ మనం అతనికి ఎనేబుల్ చేసాం. సో ఇది ఈ మాడ్యూల్ ఫంక్షనాలిటీ. ఒకవేళ మీకు ఈ మాడ్యూల్ అవసరమైతే స్క్రీన్ పైన కనిపించే నెంబర్లకు కాల్ చేయండి, లేదా ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు కొత్తగా యాడ్ చేసే వీడియోస్, అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్లోనే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.